ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి ఈ సృష్టిలో కొన్ని రోజులు, కొన్ని తిథులు, గ్రహాల కలయికకు అంతు చిక్కని, ఊహకందని అద్భుతమైన అతీంద్రియ శక్తులు దాగి ఉంటాయి. అలాంటి ఒక అత్యంత అరుదైన, మహాశక్తివంతమైన రోజే జూన్ 15 అమావాస్య. ఈ అమావాస్య సాధారణమైన అమావాస్య కాదు. ఎన్నో అరుదైన గ్రహాల కలయిక, విశ్వంలోని సానుకూల శక్తులన్నీ ఒకే చోట కేంద్రీకృతమయ్యే ఒక మహా అద్భుతమైన సమయం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న దరిద్రం, ఊపిరి ఆడకుండా చేస్తున్న అప్పులు, నిద్ర లేకుండా చేస్తున్న శత్రుబాధలు, లోపల కుమిలిపోయేలా చేస్తున్న మానసిక శోభ, ఇవన్నీ శాశ్వతంగా తొలగిపోయి జీవితంలో ఊహించని ధన వర్షం కురిపించే అద్భుతమైన శక్తి ఈ జూన్ 15 అమావాస్యకు ఉంది. కానీ ఈ రోజున ప్రకృతిలో దాగి ఉన్న ఒక అత్యంత రహస్యమైన దైవ పరిహారం గురించి ప్రపంచంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ రహస్యం, ఆ అద్భుతమైన పరిహారం ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతున్నాను. ఇలాంటి మరిన్ని అద్భుతమైన మీ జీవితాన్ని మార్చే దైవ రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వృశ్చిక రాశి వారు గత కొన్నేళ్లుగా మీ జీవితం ఒక యుద్ధ రంగంలా మారిపోయింది కదూ. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ కష్టాన్ని, సమయాన్ని, ధనాన్ని ధారపోసారో వారే మీకు వెన్నుపోటు పొడిచారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ మీద లేనిపోని నిందలు వేసి సమాజంలో మిమ్మల్ని ఒంటరిని చేశారు. ఆర్థిక పరంగా మీరు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. చేతికి వచ్చినట్టే వచ్చి డబ్బు చేజారిపోవడం, ఎంత కష్టపడినా అప్పుల ఊబిలో నుంచి బయటపడలేకపోవడం మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది. కుటుంబంలో ప్రతి చిన్న విషయానికి కూడా మనస్పర్ధలు రావడం, ఉద్యోగంలో ఊహించని ఆటంకాలు ఎదురవ్వడం, వ్యాపారంలో వరుస నష్టాలు రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీకే అనిపిస్తూ ఉంటుంది, అసలు నా జీవితం ఎటు వెళ్తుంది, నా కష్టాలకు ఎప్పటికీ అంతం లేదా అనేసి రాత్రులు నిద్ర పట్టక రేపటి రోజు ఎలా నడుస్తుందో అన్న భయంతో మీరు పడుతున్న ఆవేదన నాకు తెలుసు. మీ శత్రువులు మీ చుట్టూ అదృశ్య వలయాలు వల్లి మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా నాశనం చేయడానికి వేస్తున్న కుట్రలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ మాటలు వింటుంటే అవును, ఇది నా జీవితమే, నా కష్టాల గురించే చెప్తున్నారు అని మీకు అనిపిస్తుంది కదూ. కానీ అసలు రహస్యం ఇప్పుడు మొదలవుతుంది. మీరు పడుతున్న ఈ కష్టాలకు, మీరు ఎదుర్కొంటున్న ఈ పరాజయాలకు కారణం కేవలం మీ గ్రహస్థితులు మాత్రమే కాదు. మీ చుట్టూ పేరుకుపోయిన విపరీతమైన ప్రతికూల శక్తులు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి కంటి దృష్టి మరియు గత కర్మల ప్రభావం మిమ్మల్ని అష్టదిగ్బంధనం చేశాయి. వాటిని ఛేదించేందుకు బయటకు రావాలి అంటే సాధారణ పూజలు, వ్రతాలు సరిపోవు. దానికి ప్రకృతి సిద్ధమైన విశ్వశక్తితో అనుసంధానమైన ఒక మహా అద్భుత పరిహారం కావాలి. ఆ పరిహారమే ఈ జూన్ 15 అమావాస్య నాడు రావి చెట్టు దగ్గర చేయబోయే మహారహస్య ప్రక్రియ. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలామంది షాక్ అవుతారు. ఎందుకంటే మన కళ్ళ ముందే మనకు అందుబాటులో ఉంటూ మన తలరాతను మార్చగల శక్తి ఉన్న రావి చెట్టు, పీపుల్ ట్రీ యొక్క నిజమైన ప్రాముఖ్యతను మనం ఇప్పుడు ఎన్నడూ గుర్తించలేదు. హైందవ సనాతన ధర్మంలో, జ్యోతిష శాస్త్రంలో రావి చెట్టుకు ఉన్న స్థానం అనన్య సామాన్యమైనది. రావి చెట్టు కేవలం ఒక వృక్షం కాదు, అది సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం. దాని మూలాలలో బ్రహ్మదేవుడు, కాడలో శ్రీ మహావిష్ణువు, ఆకులలో పరమశివుడు కొలువై ఉంటారని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. అంతేకాదు, ప్రతి శనివారం మరియు అమావాస్య రోజున సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి రావి చెట్టులో నివాసం ఉంటుంది. పితృదేవతలందరూ ఆ చెట్టు నీడలోనే ఆశ్రయం పొందుతారు. శని భగవానుడి వక్ర దృష్టి నుండి, ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాల నుండి తక్షణం కాపాడగల శక్తి, ఏకైక శక్తి రావి చెట్టుకు మాత్రమే ఉంటుంది. అమావాస్య రోజున రావి చెట్టులో ఒక శక్తులన్నీ అనంతంగా మేల్కొని ఉంటాయి. ఆ సమయంలో మనం చేసే ఒక చిన్న రహస్య పరిహారం దశాబ్దాల దరిద్రాన్ని క్షణంలో పారదోలుతుంది. ఈ ఒక్క పరిహారం మీ తలరాతని మార్చేస్తుంది. ఈ పరిహారం యొక్క శక్తి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే మీరు తప్పక తెలుసుకోవాల్సిన ఒక పురాతన, అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కథ ఒకటి ఉంది. అది కేవలం కథ కాదు, ఒక జీవిత సత్యం. వందల సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో సోమదత్తులు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను అచ్చం మీలాగే చాలా నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసేవాడు, అందరికీ సహాయం చేసేవాడు. కానీ అతని జాతకంలో గ్రహస్థితులు అనుకూలించక, శత్రువుల కుట్రల వల్ల అతను తీవ్రమైన అప్పుల పాలయ్యాడు. తన సొంతంగా కట్టుకున్న ఇల్లు జప్తుకు గురైంది. కన్న బిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నాడు. ఎవరినైతే తను ఆదుకున్నాడో ఆ బంధువులే అతన్ని రోడ్డు మీద నిలబెట్టి తీవ్రంగా అవమానించారు. అతని ఆస్తిని కాజేయాలని చూసిన
శత్రువులు పగబట్టి అతనిపై లేనిపోని నిందలు వేసి ఊరి నుండి వెలివేసేలా చేశారు. నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోయి ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయిన సోమదత్తుడు ఒక అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఊరి చివర ఉన్న ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. తన జీవితం ముగిసిపోయిందని, ఇక తనకు ఎలాంటి ఆశ లేదని అతడు భావించాడు. సరిగ్గా అదే సమయంలో అడవిలో తపస్సు చేసుకుంటున్న ఒక మహాసిద్ధ పురుషుడు సోమదత్తుడిని చూశాడు. ఆ సిద్ధ పురుషుడి దేహం నుండి అద్భుతమైన తేజస్సు వెలువడుతుంది. ఆయన కళ్ళు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. సోమదత్తుడిని తన దగ్గరకు పిలిచిన ఆ సిద్ధ పురుషుడు అతడు ఏమీ చెప్పకముందే అతని గతాన్ని, అతని శత్రువుల కుట్రలను, అతను పడుతున్న మానసిక క్షోభను పూసగుచ్చినట్లు చెప్పాడు. సోమదత్తుడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆయన పాదాలపై పడ్డాడు. అప్పుడు ఆ మహాసిద్ధ పురుషుడు మందహాసం చేస్తూ, నాయనా, నీ కర్మఫలం తీరిపోయే సమయం ఆసన్నమైంది. నీ శత్రువుల పతనం ప్రారంభం కాబోతుంది. రేపు అమావాస్య. ఈ అమావాస్య రోజు రాత్రి నేను చెప్పిన విధంగా రావి చెట్టు వద్ద ఈ చిన్న పరిహారం చెయ్యి. నీ జీవితం ఎలా మారిపోతుంది నీవో చూస్తావు అని చెప్పి ఒక రహస్య పరిహారాన్ని బోధించాడు. సిద్ధపురుషుడి మాటలపై అపారమైన నమ్మకంతో సోమదత్తుడు అమావాస్య రాత్రి ఎవరికీ కనపడకుండా ఒక పాత రావి చెట్టు వద్దకు వెళ్ళాడు. సిద్ధపురుషుడు చెప్పినట్లుగానే ఒక ప్రత్యేకమైన దారాన్ని తీసుకొని మంత్రం పఠిస్తూ ఆ రావి చెట్టుకు కట్టాడు. ఆ రాత్రికి అతని గుండెల్లో ఉన్న భారం మొత్తం దిగిపోయినట్లుగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం నుండే అద్భుతాలు జరగడం ప్రారంభమైంది. అతనికి రావాల్సిన పాత బకాయిలు, డబ్బు ఎప్పటికీ రాదు అనుకున్నది అనూహ్యంగా అతని చేతికి వచ్చింది. మరోవైపు అతన్ని రోడ్డున పడేసిన శత్రువులు ఇళ్లల్లో అకస్మాత్తుగా తీవ్రమైన గొడవలు, అనారోగ్యాలు చుట్టుముట్టాయి. సోమదత్తుడి ఆస్తిని కాజేయాలని చూసిన ప్రధాన శత్రువు ఒక పెద్ద వ్యాపార నష్టంలో కూలుకుపోయాడు. అప్పున వాళ్ళ బాధలు భరించలేక సోమదత్తుడి కాళ్ళ దగ్గరకు వచ్చి దయచేసి నన్ను కాపాడమని వేడుకుంటూ క్షమాపణలు అడిగాడు. కొన్ని నెలల వ్యవధిలోనే సోమదత్తుడు ఆ ఊరికే అత్యంత ధనవంతుడయ్యాడు. అతని ఇంట్లో ధనయోగం శాశ్వతంగా స్థిరపడింది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలామంది వృశ్చిక రాశి వారు ఒకసారి షాక్ అవుతారు. ఎందుకంటే ఆ కథలో జరిగిన కనీసం 3 సంఘటనలు ఇప్పటికీ మీ జీవితంలో కూడా జరిగి ఉండొచ్చు. అవును, నమ్మిన వాళ్ళ చేతిలో ఘోరంగా మోసపోవడం, అప్పుల బాధలతో రాత్రుల్లో నిద్రపోకుండా కుమిలిపోవడం, శత్రువులు మీ కళ్ళ ముందే మీ అవకాశాలను లాగేసుకోవడం, ఇవన్నీ మీరు ఇప్పటికే అనుభవిస్తున్నారు కదా. సోమదత్తుడికి ఆ సిద్ధపురుషుడు ఎలాగైతే మార్గనిర్దేశం చేశాడో ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ పరమాత్మ మీకు అదే మార్గాన్ని చూపిస్తున్నాడు. ఇది యాదృచ్ఛికంగా జరగడం లేదు, దైవ నిర్ణయం. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వృశ్చిక రాశి వారిలో కనీసం 40% మందికి ఇప్పుడు ఒక వ్యక్తి ముఖం గుర్తొచ్చి ఉండొచ్చు. మీ ఎదుగుదలను అడ్డు చేసిన, మిమ్మల్ని అవమానించిన, మీ కష్టాలను కారణమైన ఆ వ్యక్తి గురించి మీరు ఇప్పుడు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ పరిహారం ఫలితం కనిపించడం మొదలైన తర్వాత మొదట భయపడేది మీరు కాదు, ఆ వ్యక్తి. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు, మీ పతనం చూసి ఆనందించిన వాళ్ళు ఇకపై మీరు ఎదుగుదలను చూసి వణికిపోతారు. మీరు చేసే ఈ పరిహారం వల్ల మీ చుట్టూ ఒక అదృశ్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. మీ మీదికి వచ్చిన ప్రతికూల శక్తి 100 రెట్లు పెరిగి తిరిగి పంపిన వాళ్ళ దగ్గరకే వెళ్తుంది. అప్పుడు వారు చేసిందే ఏమీ లేక వారి తప్పును తెలుసుకొని మీ కాళ్ళ పట్టుకొని క్షమాపణ అడిగే పరిస్థితి వస్తుంది. ఈ రహస్యం తెలిసాక మీరు రావి చెట్టును ఎప్పటికీ సాధారణంగా చూడలేరు. మీరు ఎప్పుడైనా గమనించారా? గుళ్ళు ఉండే రావి చెట్టు చుట్టూ తిరుగుతున్నప్పుడు అప్రయత్నంగా మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది. సైన్స్ ప్రకారం కూడా రావి చెట్టు 24 గంటలు ఆక్సిజన్ విడుదల చేసే ఏకైక వృక్షం. అది వాతావరణంలోని నెగిటివిటీని పీల్చుకొని పాజిటివ్ ఎనర్జీని పంపిస్తుంది. అమావాస్య రోజున చంద్రుడి ప్రభావం భూమి మీద పూర్తిగా లేనప్పుడు ఈ విశ్వంలోని అంధకార శక్తులు విజృంభిస్తాయి. ఆ సమయంలో రావి చెట్టు ఒక అద్భుతమైన రిసీవర్ లాగా పనిచేస్తుంది. దైవిక శక్తులను భూమిపైకి ఆకర్షిస్తుంది. ఆ అద్భుతమైన సమయంలో మనం ఒక సంకల్పాన్ని ఆ రావి చెట్టుకు తెలియజేస్తే అది నేరుగా సృష్టికర్తలకు చేరుస్తుంది. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వృశ్చిక రాశి వారిలో కనీసం చాలామందికి ఇప్పటికీ ఒక దైవ సంకేతం కనిపించుండొచ్చు. గత కొన్ని రోజులుగా మీకు పదే పదే దేవుడి కలలు రావడం, లేదా ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి మీకు సహాయం చేయడం, కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచో ఒక చిన్న ఆశ కనిపించడం, ఇవన్నీ ఆ భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలు. మీరు ఇప్పటికే ఈ 3 సంకేతాలు చూసి ఉంటే దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టే.
మీరు చేయాల్సిందల్లా ఆయన అడుగుజాడల్లో నడవడం మాత్రమే. దేవుడు నేరుగా వచ్చి మీ అప్పులు తీర్చడు, కానీ ఆ అప్పులు తీర్చుకునే అద్భుతమైన మార్గాలను, అవకాశాలను కల్పిస్తాడు. ఈ పరిహారం ఆ తలుపులను బారిలా తెరుస్తుంది. చివరిలో చెప్పబోయే విషయాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే పరిహారం చేయడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన పద్ధతిలో, సరైన నియమాలతో చేయడం 100 రెట్ల ముఖ్యం. ఏ చిన్న తప్పు చేసినా దాని ఫలితం దక్కదు. అందుకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ జీవితంలోని చీకట్లను పాలదోలే ధనవశం చేసుకునే ఆ మహారహస్య పరిహారం ఏమిటో ఈ జూన్ 15 అమావాస్య రోజు మీరు దాన్ని ఎలా చేయాలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని పూర్తి ఏకాగ్రతతో ఈ విధానాన్ని వినండి. జూన్ 15 అమావాస్య రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన దుస్తులు, వీలైతే తెలుపు లేదా పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా వీలైనంత వరకు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం అంటే మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి లేనిది మాత్రమే తీసుకోవాలి. ఆ రోజంతా మీ మనసులో ఎవరి పట్ల కోపం, ద్వేషం లేకుండా చూసుకోండి. సాయంత్రం సూర్యాస్తమయం అవుతున్న సమయంలో లేదా చీకటి పడిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి. అమావాస్య రోజు రాత్రి రావి చెట్టు వద్ద చేసే పరిహారానికి అత్యంత అనంతమైన శక్తి ఉంటుంది. ఆ పరిహారానికి కావలసిన వస్తువులు: ఒక పొడవైన పసుపు లేదా ఎరుపు రంగు దారం, దాన్ని మౌలి దారం లేదా కచ్చా దారం అని కూడా అంటారు. కొద్దిగా స్వచ్ఛమైన పసుపు, కుంకుమ, ఒక చిన్న మట్టి ప్రమిద, ఆవు నెయ్యి మరియు ఒక పత్తి ఒత్తి, కొన్ని నీళ్లు. ముందుగా దేవుని గదిలో కూర్చొని మీ చేతిలో ఆ దారాన్ని పట్టుకొని మీ ఇష్ట దైవాన్ని, కులదైవాన్ని మనసారా స్మరించుకోండి. మీ సమస్యలన్నీ తీరిపోవాలని, శత్రు బాధలు పోవాలని, అప్పులన్నీ తీరిపోయి ధనయోగం కలగాలని గట్టిగా సంకల్పం చేసుకోండి. ఆ తర్వాత ఆ దారానికి సరిగ్గా 7 ముడులు వేయాలి. ఒక్కో ముడి వేస్తున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమః శివాయ అని ఒక మంత్రాన్ని జపించాలి. ఆ దారానికి కొద్దిగా పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి. ఇప్పుడు ఆ దారాన్ని దీపారాధన వస్తువులను తీసుకొని ఎవరూ చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా మీ దగ్గరలో ఉన్న ఏదైనా గుడిలో లేదంటే బహిరంగ ప్రదేశంలో ఉన్న పాత రావి చెట్టు వద్దకు వెళ్ళండి. చెట్టు దగ్గరకు వెళ్ళగానే ముందుగా చెట్టు మొదట్లో కొద్దిగా నీళ్లు పోయండి. ఆ తర్వాత మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత రావి చెట్టు కాండాన్ని మీ 2 చేతులతో పట్టుకొని మీ నుదురు చెట్టుకు ఆనించి మీ కష్టాన్ని ఆ వృక్షానికి చెప్పుకోండి. అమావాస్య చీకటిలో ఆ చెట్టుకు ఉన్న జీవశక్తి మీ స్పర్శను గ్రహిస్తుంది. ఆ తర్వాత మీరు ఇంట్లో ముడులు వేసి సిద్ధం చేసుకున్న ఆ దారాన్ని తీసుకొని రావి చెట్టు కాండానికి చుట్టడం ప్రారంభించండి. ఇలా దారం చుడుతూ చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ప్రతి ప్రదక్షిణలోనూ మీ శత్రువుల దుర్బుద్ధి నశించిపోవాలని, మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని ప్రార్థించండి. 7 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ దారాన్ని చెట్టుకు గట్టిగా ముడివేయండి. అక్కడ కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. హే వృక్షరాజా, సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపమా, నా జీవితంలోని కర్మదోషాలను, దరిద్రాన్ని ఈ చీకటితో పాటే నాశనం చెయ్యి. నా ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని నింపు అని ప్రార్థించి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా తిన్నగా మీ ఇంటికి వచ్చేయండి. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని దేవునికి నమస్కరించుకోండి. అంతే, మీరు చేయాల్సిన మహాపరిహారం పూర్తయింది. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మొదటి అద్భుతం కనిపిస్తుంది. అవును, ఈ రహస్య పరిహారాన్ని ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో, భక్తితో ఈ జూన్ 15 అమావాస్య నాడు చేస్తారో వారి జీవితంలో వెంటనే అద్భుతాలు ప్రారంభమవుతాయి. విశ్వశక్తులు మీకోసం పనిచేయడం మొదలు పెడతాయి. ఈ పరిహారం విజయవంతమైంది అనడానికి, మీ కష్టాలు తీరిపోతున్నాయి అనడానికి మీకు స్పష్టంగా 5 అద్భుత సంకేతాలు రాబోయే రోజుల్లో కనిపిస్తాయి. వాటిని మీరు ఖచ్చితంగా గమనిస్తారు. మొదటి సంకేత: పరిహారం చేసిన 3 నుండి 7 రోజులలోపు మీకు ఒక ఊహించని శుభవార్త అందుతుంది. అది మీ కెరియర్కు సంబంధించినది కావచ్చు, లేదా మీ కుటుంబానికి సంబంధించినది కావచ్చు. ఎన్నాళ్ళ నుండో ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని అకస్మాత్తుగా ముందుకు కదులుతుంది. మీరు ఆశ్చర్యపోయేలా ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. రెండవ సంకేతం: మీకు రావాల్సిన, ఎప్పటికీ రావు అని మీరు వదిలేసుకున్న డబ్బులు, ఆగిపోయిన బకాయిలు అనూహ్యంగా మీ చేతికి రావడం ప్రారంభిస్తాయి. ఎవరైతే మీకు డబ్బు ఎగ్గొట్టాలని చూశారో వారి మనసు మారి లేదా పరిస్థితుల ప్రభావం వల్ల వారే స్వయంగా వచ్చి మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తారు. మీ అప్పులు తీర్చుకోవడానికి కొత్త మార్గాలు, ఆదాయ వనరులు మీకు కనిపిస్తాయి. మూడవ సంకేతం: ఇది అత్యంత ముఖ్యమైనది. మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్న
మీ వెనక గోతులు తవ్వుతున్న మీ శత్రువులు అకస్మాత్తుగా వెనక్కి తగ్గుతారు. వారు వేసిన కుట్రల్లో వారే ఇరుక్కుంటారు. ఈ ఎదుగుదలను అడ్డుకుంటున్న వ్యక్తులు జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయి. వారు మీ జోలికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. మీ శక్తి వారికి అర్థమయ్యి తమ తప్పు తెలుసుకొని మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడిగే సమయం కూడా త్వరలోనే వస్తుంది. 4వ సంకేతం ధనలాభం పెరగడం. మీ ఇంట్లో మీ వ్యాపారంలో అకారణంగా జరుగుతున్న ధన నష్టాలు వెంటనే ఆగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. రూపాయి కూడా మిగలని పరిస్థితి నుండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం మీరే స్వయంగా చూస్తారు. మీరు పెట్టే ప్రతి అడుగులోనూ చేసే ప్రతి పనిలోనూ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. 5వ సంకేతం కుటుంబంలో ప్రశాంతత. ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న గొడవలు, అకారణ ద్వేషాలు మాసిపోయి భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అవగాహన పెరుగుతుంది. మీ పిల్లల ప్రవర్తనలో సానుకూల మార్పు వస్తుంది. మీ ఇల్లు ఒక దేవాలయంలా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. రాత్రుళ్ళు మీరు ఎలాంటి భయాలు, ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఈ రహస్యం తెలిసాక మీరు రావి చెట్టును ఎప్పటికీ సాధారణంగా చూడలేరు. నిజమే కదూ! ఒక సాధారణ చెట్టులో ఇంతటి బలిష్టమైన అదృష్ట శక్తులు దాగి ఉన్నాయని, అది మన తలరాతను కూడా మార్చగలదని ఇప్పటి వరకు మీకు తెలియదు. ఇప్పుడు మీకు ఈ దైవ రహస్యం తెలిసింది. కానీ ఒక ముఖ్యమైన నియమం గుర్తుంచుకోండి. మీరు ఈ పరిహారం చేస్తున్నారని, ఈ దారం కట్టారని మీ ఇంట్లో వాళ్ళకు తప్ప బయట ఎవరికీ కూడా చెప్పకండి. శత్రువులకు, గిట్టని వాళ్ళకి అసలు తెలియకూడదు. ఆధ్యాత్మిక పరిహారాలు ఎప్పుడూ కూడా గుప్తంగా చేసినప్పుడే వాటి శక్తి అనేది 100% ఫలిస్తుంది. బయట వాళ్లకు తెలిస్తే వారి నెగిటివ్ దృష్టి దీని మీద పడి ఫలితం రాకుండా పోయే ప్రమాదం ఉంది. వృశ్చిక రాశి వారు, మీ జీవితంలో చీకటి రోజులు ముగిసిపోయాయి. సూర్యోదయానికి ముందు చీకటి ఎంత దట్టంగా ఉంటుందో, గొప్ప విజయానికి ముందు కష్టాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. మీరు భరించిన అవమానాలు, అనుభవించిన కష్టాలు వృధా పోవు. కాలచక్రం తిరుగుతుంది. ఇప్పుడు మీ వంతు వచ్చింది. మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళే రేపు మీ ముందు తలదించుకుంటారు. మిమ్మల్ని నాశనం చేయాలని చూసిన వాళ్ళే కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతారు. ఈ మాట మీదే నమ్మకం ఉంచండి. జూన్ 15 అతీంద్రియ శక్తి గల అమావాస్య రోజున సంపూర్ణ భక్తితో, ఏకాగ్రతతో ఈ పరిహారాన్ని పూర్తి చేయండి. ఆ తర్వాత మీ జీవితంలో కురవబోయే ధన వర్షాన్ని, అద్భుతాలను చూసి మీరే కాదు, మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతారు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఆ పరమశివుడి ఆశీస్సులు, ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం, మీ పితృదేవతల దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. మీ అప్పులన్నీ కూడా తీరిపోయి శత్రువుల పీడ విరగడై మీ ఇల్లు సిరి సంపదలతో తులుతూగాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.